Hello everyone, welcome to our podcast Trivani. This week I have a special guest with me. He is my friend Chaitanya. I've known Chaitanya from last 8 years or maybe more. Yeah, I known him from engineering. We were in the same group, and then once I come back to Ireland, he was also in Ireland. So I known him more from that time. So there's one common point which connects my and Chaitanya, which is tennis. So in this episode, I would like to talk more about tennis with Chaitanya. First of all, let me invite Chaitanya. Hi Chaitanya, how are you? హాయ్ శివ, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. అక్లోన్ ఎలా ఉంది? బాగుంది. లాక్డౌన్ కదా, అవును. సో అది తీసేస్తే బాగానే ఉంది. చాలా ప్రశాంతంగా, కామ్గా. లాక్డౌన్ అయినా కూడా మనం ఈరోజు దివాళీ కోసము భాను వాళ్ళ ఇంటికి వచ్చాం. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? మనము 1 year తర్వాత కలుస్తున్నాం కదా. ఆల్మోస్ట్ 1 year తర్వాత. యా, ఇట్స్ గుడ్. ఐ మీన్ ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి ఎవరి ముఖాలు చూడకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటే ఇట్స్ రియలీ నైస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, సో మన ఇద్దరము ఎప్పుడు కలిసినా ఒక టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, టెన్నిస్. ఓకే, నువ్వు టెన్నిస్ ఆడతావు, నేను ఆడతా. మనము టెన్నిస్ ఆడిన తర్వాత ఆ స్పోర్ట్ యొక్క విలువ ఇంకా బాగా తెలుస్తుంది మనకు. సో ఎలా అనిపిస్తుంది, ఎలా ఆడుతున్నావు టెన్నిస్? ఒక 2 సంవత్సరాల ముందు నన్ను నేను అసలు ఇలా ఆడేవాడినా అనిపించింది. చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాను. చాలా టైం స్పెండ్ చేశాను గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఐమ్ ఫీలింగ్ రియలీ గుడ్ వెన్ ఐ గో ప్లే టెన్నిస్ అండ్ విన్ మ్యాచెస్ అండ్ వెన్ పీపుల్ టాక్ అబౌట్ మై గేమ్. ఇట్స్ రియలీ గుడ్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. హౌ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ టెన్నిస్? అంటే ఈ మధ్య ఎక్కువ ఫోకస్ నేను టెన్నిస్ మీద పెట్టడం లేదు యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. నేను ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ అనేది ఇంకొక ఇంట్రెస్ట్ రావడం వలన ఫుట్బాల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. టెన్నిస్ ఆడడము చూడడము ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది. మామూలుగా అయితే నీకు కూడా తెలుసు, ఒక వారంలో నేను 5 రోజులు 6 రోజులు ఆడేవాడిని. ఐ థింక్ నువ్వు కూడా ఆడుతుంటావు అనుకుంటా కదా ఈ మధ్య. చాలా ఆడుతున్నాను. అంటే లాక్డౌన్ వల్ల ఒక 1 month నుంచి ఆడలేకపోతున్నాను, కానీ లైక్ ముందైతే లైక్ రోజు వారంకి 5-6 days అండ్ ఎవ్రీ డే 3 hours అట్లా ఆడేవాడిని. వావ్, దట్స్ వెరీ గుడ్. ఓకే, హౌ డిడ్ యూ స్టార్ట్ టెన్నిస్? వెన్ డిడ్ యూ స్టార్ట్ ప్లేయింగ్ టెన్నిస్? నాకు నాకు టెన్నిస్ చూడడం ఎప్పుడు స్టార్ట్ చేశానంటే, నేను 8th classలో ఉండేటప్పుడు మా క్లాస్లో కొంతమంది టెన్నిస్ గురించి మాట్లాడేవాళ్ళు అనమాట. అప్పుడు ఏంటిది ఇంత మాట్లాడుతున్నారు, ఈ స్పోర్ట్ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి చూశాను. అప్పుడు నేను చూసిన ఫస్ట్ మ్యాచ్ వచ్చి షరపోవా సెరీనా విలియమ్స్. అది థర్డ్ సెట్లో ఆల్మోస్ట్ 8-6 దగ్గర మ్యాచ్ అవుతుంది అనమాట. దట్ వాజ్ అమేజింగ్ మ్యాచ్. ఎస్. సో వావ్, ఈ స్పోర్ట్ బాగుంది అనుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ డేనే ఫెడరర్ సఫిన్ సెమీఫైనల్ వస్తుంది. ఓకే, ఆ మ్యాచ్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ అమేజ్డ్. వావ్, హౌ గుడ్ అ స్పోర్ట్ టెన్నిస్ ఇస్. దానికి ముందు నేను క్రికెట్ చాలా చూసేవాడిని. వన్స్ ఐ స్టార్టెడ్ వాచింగ్ టెన్నిస్, ఐ లాస్ట్ ఆల్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ క్రికెట్. లైక్ ఐ వాజ్ లైక్ టెన్నిస్ ఈస్ ద బెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్. అప్పటికి నాకు ఏం తెలియదు టెన్నిస్ గురించి. బట్ లేటర్ ఆన్ వెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ అండ్ దెన్ లైక్ చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ ఆడదామని అనుకున్నాను, కుదరలేదు. లైక్ బీటెక్ సెకండ్ ఇయర్లో కుదిరింది, అప్పుడు టైం దొరికింది ఆడడానికి. సో అప్పుడు ఒక లైక్ 7 or 8 months ఆడాను. తర్వాత మళ్ళీ బిజీ విత్ లైఫ్ అండ్ స్టడీస్ అండ్ స్టఫ్. దాని తర్వాత మళ్ళీ ఐర్లాండ్ వచ్చిన తర్వాత లైక్ నువ్వు టెన్నిస్ ఆడడం చూసి మళ్ళీ నేను టెన్నిస్ ఆడడం స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి కొంచెం సీరియస్గా ఇంట్రెస్ట్గా లైక్ ఫిజికల్ యాక్టివిటీ కోసం అని చెప్పి, అండ్ మోర్ దాన్ దట్ ఐ లవ్ ప్లేయింగ్ టెన్నిస్. సో అట్లా కంటిన్యూ అవుతుంది. మరి నువ్వు? నేను 2015లో ఇక్కడికి ఐర్లాండ్కి వచ్చాను కదా. అప్పుడు వచ్చిన తర్వాత నేను క్రికెట్ ఆడేవాడిని. ఓకే, మళ్ళీ 2016లో సమ్మర్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్రికెట్ సీజన్ అయిపోతుంది. సో ఏం చేయాలో తెలియట్లా. సో అప్పుడు ఒక మా క్లబ్ మెంబర్షిప్తో పాటు టెన్నిస్ కూడా ఆడొచ్చు అంట, నాకు తెలియదు అంతవరకు. ఓకే. నేను వేరే వాళ్ళు ఎవరైనా ఆడుతూ ఉంటే చూసేవాడిని. అప్పుడు ఒక ఆయన ఆడేవాడు, ఆయనతో పాటు ఆడేవాళ్ళు ఎవరు లేరు. సో అలా నన్ను ఇన్వైట్ చేశాడు ఫస్ట్ టైం. అంతే, అదే
ఐ థింక్ వెన్ ఐ వాస్ 26 ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ టెన్నిస్. సో దాని తర్వాత ఆ గేమ్ ఎలా ఆడతారు అని తెలిసిన తర్వాత నాకు అర్థమైందంటే ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. సో అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు ఆడేవాడిని. 3 నెలలు ఆపకుండా ఆడాను టెన్నిస్. సో అంటే ఇది అదే అంటారు కదా, మనలో ఉండిపోతుంది ప్రతిరోజు మనము నిద్రపోయేటప్పుడు కూడా రేపు మార్నింగ్ లేచి టెన్నిస్ ఆడాలి. ఎగ్జాక్ట్లీ. నీకు కూడా ఉంటుంది కదా అది. ఒక మ్యాచ్ ఆడేటప్పుడు ఆడేసిన తర్వాత అనాలిసిస్, ఎట్లా ఆడాము, ఏం చెయ్యొచ్చు, ఏం చేసి ఉండాలి, లైక్ అబ్సెషన్ అంటారు కదా, కరెక్ట్, అబ్సెస్డ్ విత్ టెన్నిస్. ఎగ్జాక్ట్లీ అట్లా నాలో ఉండిపోయింది. మళ్ళీ అట్లాగే ఆడి 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 ఒక 1 year అయితే ఫుల్ నేను నా లైఫ్ మొత్తం టెన్నిస్కే డెడికేట్ చేశా. ఆ ఇయర్ నాకు మా క్లబ్లో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనము ఏ దానికైనా టైం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఇన్ రిటర్న్ ఆ వచ్చే హ్యాపీనెస్ ఎలాంటిదో తెలిసిన తర్వాత టెన్నిస్ను వదులుకోవద్దు అనిపించింది ఎప్పుడు నా లైఫ్లో. అది అలా స్టార్ట్ చేస్తా. మనము ఆడడమే కాకుండా చూడడం కూడా ఇష్టం మనకు టెన్నిస్. చాలా. ఒక్క రోజు కూడా అవ్వదు నేను టెన్నిస్ చూడకుండా, లైక్ ఎవ్రీ సింగిల్ డే. నేను కూడా అలాగే ఉండేవాడిని, కానీ ఈ మధ్య ఫుట్బాల్ ఎక్కువ చూస్తున్నా కాబట్టి టెన్నిస్ కొంచెం తగ్గించి హైలైట్స్ మాత్రమే చూస్తున్నా. సో ఈ ఇయర్ కరోనా వైరస్ వలన ఎక్కువ టోర్నమెంట్ జరగలేదు. దట్స్ అ వెరీ బిగ్ లాస్. ఎస్పెషల్లీ మన ఫేవరెట్ టోర్నమెంట్ వింబుల్డన్ జరగలేదు. లాస్ట్ ఇయర్ వింబుల్డన్కి మా ఇద్దరం కలిసి వెళ్ళాం, గుర్తుందా? వావ్, అమేజింగ్ ఫీలింగ్ అసలు. అట్మాస్ఫియర్, అక్కడ ఫ్యాన్స్ అండ్ అక్కడ మ్యాచెస్, వావ్, దట్స్ లైక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. Every tennis fan should at least have that experience once in his life or her life. Totally agree, totally. మనము హెన్మన్ హిల్ ఆర్ ముర్రే మౌంట్ మీద కూర్చొని నడాల్ వర్సెస్ ఫెదరర్ సెమీఫైనల్స్. వావ్. సో అప్పుడు నాకు గమనించింది ఏంటంటే ఒక ఫెదరర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థమైంది నాకు ఆ రోజు. సీరియస్లీ. మనకు లాస్ట్ ఒక బ్రేక్ పాయింట్, యాక్చువల్లీ ఇంకా మ్యాచ్ పాయింట్ అయినప్పుడు నడాల్ 5-6 మ్యాచ్ పాయింట్ సేవ్ చేస్తాడు కదా, అప్పుడు ఫ్యాన్ ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థమైంది మనకు. సో అంత మంచి స్పోర్ట్ టెన్నిస్. ఓకే, సో మనము ఈ పాడ్కాస్ట్లో ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే బిల్డింగ్ పర్ఫెక్ట్ టెన్నిస్ ప్లేయర్. ఓకే, దానికంటే ముందు నేను 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. నీకు ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ప్రస్తుతం? ఎవరు ఆట అంటే నీకు చాలా ఇష్టం? రాజర్. హీ విల్ ఆల్వేస్ బి మై ఫేవరెట్ ప్లేయర్. ఎందుకని? లైక్ తను న్యాచురలీ గిఫ్టెడ్. లైక్ తను ఆడుతుంటే ఒక షాట్ ఎంత పవర్ఫుల్ గా ఒపోనెంట్ కోర్ట్లోకి వెళ్తుందో తను అంత కష్టపడి కొట్టినట్టు అనిపించదు. లైక్ హీఈస్ రియలీ గిఫ్టెడ్. లైక్ తనకంటే బాగా ఆడే వాళ్ళు చాలా మంది ఉన్నా కానీ తను ఆడే విధానం, తను గేమ్ కి తీసుకొచ్చిన ఫాలోయింగ్ అండ్ తన ఆన్ కోర్ట్ మెంటాలిటీ అండ్ తను ఫ్యాన్స్ కి చూపించే రెస్పెక్ట్ కానీ, ద వే హీ ట్రీట్స్ హిస్ ఫ్యామిలీ అండ్ హీస్ ఎ ఆసమ్ పర్సన్ ఆఫ్ ద కోర్ట్ అండ్ ఆన్ ద కోర్ట్ అండ్ హిస్ స్టైలిష్ ప్లే. And what else to say? I can speak about him for like an hour. It's not enough. I understand. ఏంటంటే నేను ఎవరినైనా టెన్నిస్ తెలియని వాళ్ళను, కొంచెం తెలిసిన వాళ్ళను నేను టెన్నిస్ చూస్తావా అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పే పేరు రోజర్ ఫెదరర్. అంటే ఇంకా ఒకటే పేరు తెలుసు వాళ్ళకు, రోజర్ ఫెదరర్. అట్లా తను లాస్ట్ 15-16 years గా మోస్ట్ ఫేవరెట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ ఫ్యాన్ అవార్డ్ గెలుస్తున్నాడు అంటే కొన్ని సీజన్స్ తను అసలు ఆడలేదు. లైక్ 3-4 టోర్నమెంట్లు ఆడి సీజన్ అయిపోయింది, అయినా స్టిల్ ఆ సీజన్ లో కూడా తనే గెలిచాడు అంటే we would know how much people love him. Exactly. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు శివ? నోవాక్ జోకోవిచ్. ఎందుకు చెప్పమంటావా? యాక్చువల్లీ ఒక డామినేషన్ ఉండేది, నడాల్ ఫెదరర్ అనే డామినేషన్ ఉండేది. అంటే ఇంకా వీళ్ళిద్దరైనా టెన్నిస్ ఇది మోనోపోలీ అయిపోతుంది అనే టైంలో జకోవిచ్ వచ్చాడు. వచ్చి అంటే ఒక వాళ్ళిద్దరు ఒక పెద్ద పర్వతం లాగా, అంటే అంత స్టేచర్ ఉంది వాళ్ళిద్దరికి. అలాంటి వాళ్ళను గెలవడం, వాళ్ళతో గెలవడం ఎలా అనే ప్లాన్, ఒక స్ట్రాటజీ, ఒకటి హైలీ డిఫెన్సివ్ ప్లేయరు. నాకు చాలా ఇష్టం అలాంటి ప్లేయర్స్. ఓకే, అంటే
వేరే అంటే పేషెన్స్ ఎంత ఉండాలి అంటే ఒక పాయింట్ విన్ అవ్వడానికి పెట్టే ఎఫర్ట్ I agree. అంతటితో దాంతో కాకుండా ఇంకోటి ఉంటుంది అంటే ఎంత బాల్ కొన్ని అథ్లెటిసిజం అంటే ఫిట్నెస్ కింద ఆయన జోకోవిచ్ పెట్టే దృష్టి అంతతో పాటు నాకు ఇంకా నచ్చిన విషయం ఏంటంటే జోకోవిచ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటాడు. సో అది మెయిన్ That's really inspiring కదా. We have a misconception that protein should be part of our diet, that too animal protein. అలాంటిది తను ఒక ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకుంటూ వరల్డ్ నంబర్ 1 in a sport for so long. Wow. That should definitely inspire most of us. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనము ఎన్నో సూపర్ ఫెంటాస్టిక్ మ్యాచెస్ చూసింటాం. ఓకే, ఐఎమ్ పుట్టింగ్ యూ ఇన్ స్పాట్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మ్యాచ్? దట్స్ ఎ రియలీ టఫ్ క్వశ్చన్. అంటే చాలా మ్యాచ్లు ఉన్నాయి. లైక్ ఫెడరర్ నడాల్ ఆడిన ప్రతి మ్యాచ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యాచెస్ అని చెప్తాను నేను. లైక్ బికాస్ ఐ లైక్ ఫెడరర్ అండ్ ఫెడరర్ ఎప్పుడు నడాల్తో ఓడిపోతూ ఉండేవాడు. సో దట్ వుడ్ మేక్ ద మ్యాచ్ మోర్ స్పెషల్ ఫర్ ఫెడరర్ ఫ్యాన్స్ వెన్ హీ విన్స్ ఎ మ్యాచ్. చాలా మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకి మంచి మ్యాచ్లు, కానీ నా మోస్ట్ ఫేవరెట్ మ్యాచ్ పిక్ చేసుకోమంటే 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్. లైక్ అప్పుడు 2016లో ఫెడరర్ మిడ్ సీజన్ నుంచి ఆడలేదు, ఇంజురీతో ఉన్నాడు. తను 17th సీడ్ గా ఆస్ట్రేలియన్ ఓపెన్ లోకి వస్తాడు. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ లోకి వచ్చిన తర్వాత లైక్ చాలా టఫ్ మ్యాచెస్ ఉంటాయి. వవ్రింకాతో సెమీఫైనల్స్ అవుతుంది, 5 sets తో గెలుస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ నడాల్తో ఉంటుంది. సో చాలా బాగా ఆడుతూ ఉంటాడు. బట్ వీ నో నడాల్స్ ఫైటింగ్ స్పిరిట్ కదా. సో అట్ సమ్ పాయింట్ ఫెడరర్ ఓడిపోయేవాడు ఆల్మోస్ట్ 3-1తో నడాల్ లీడ్ లో ఉన్నాడు 5th set లో. నెక్స్ట్ లాస్ట్ 5 games లో ఫెడరర్ ఆడిన టెన్నిస్ మెస్మరైజింగ్. బ్యాక్ హ్యాండ్ విన్నర్స్ కొడతాడు అసలు. దట్స్ లైక్ oh my god. Exactly, like I remember that match, every frame of it. Yeah. And one forehand on the line winner after a long rally and those backhand cross court winners. Oh my god. Like ఆ మ్యాచ్ నాకు దానికంటే మంచి మ్యాచ్లు చాలా ఉన్నాయి, కానీ నడాల్ గెలిచినవి, జోకోవిచ్ ఆడిన మ్యాచ్లు చాలా ఉన్నాయి, కానీ దిస్ ఈస్ మై favorite match because I'm partial to Federer. I'm Federer's fan, of course. Yeah. అండ్ ఒక 17 seeded player గా ఉండి తను వచ్చి మ్యాచ్ గెలవడం, టోర్నమెంట్ గెలవడం. లైక్ ఫెడరర్, దెర్ ఈస్ నో మోర్ ఫెడరర్ అన్నారు అందరూ. ఫెడరర్ ఇంకొక గ్రాండ్ స్లామ్ గెలవడం అన్నాడు. హీ వన్ 2 grand slams దట్ ఇయర్. దట్ షోస్ వై హీస్ ఎ ఛాంపియన్ అండ్ వాట్ ఫైటింగ్ స్పిరిట్ హీ హ్యాస్. ఎగ్జాక్ట్లీ. అందుకే నాకు అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యాచెస్. వెన్ ఎవ్రీబడి వర్ రైటింగ్ ఆఫ్ ఫెడరర్, he showed to the world that he can do more than what everybody thinks about him. Wow. That's amazing. Very good. నీ ఫేవరెట్ మ్యాచ్ ఏంటి శివ? వెరీ ఈజీ టు పిక్. ఎండెడ్. సో ఒక మ్యాచ్ 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్. 7 hours. 6 hours something, right? 6 hours 52 minutes. అంటే ఒక మ్యాచ్ యాక్చువల్లీ ఒక కమెంటేటర్ ఒక లైన్ చెప్తాడు అందులో, నాకు అది మైండ్లో ఉండిపోతుంది. ఏంటంటే దిస్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మ్యాచ్. అంటే అన్ని ర్యాలీలు జరుగుతాయి అందులో. కొన్ని అంటూ ఉంటారు కదా కామెంటేటర్స్ ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ వన్ అదర్ దాన్ జోకోవిచ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ విన్నర్ అని. అలాంటి పాయింట్స్ ఒక 30-40 ఉంటాయి అందులో. వావ్, ది బెస్ట్ మ్యాచ్ ఐ ఎవర్ సీన్. అందులో జోకోవిచ్ యొక్క ఫిట్నెస్ మనకు తెలుస్తుంది. మామూలుగా జోకోవిచ్ దానికంటే ముందటి వరకు యానిమల్ ఫుడ్ తినేవాడు. సో ఆ మ్యాచ్ అప్పటితోనే స్టార్ట్ అయింది. అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ తన లైఫ్లో. ఆ గ్రాండ్ స్లామ్ గెలిచిన తర్వాత యాక్చువల్లీ జోకోవిచ్ రియలైజ్ అయ్యాడు తన పొటెన్షియల్. అప్పటి నుంచి 2011లో ఎన్నో గ్రాండ్ స్లామ్ గెలిచాడు. దాని తర్వాత వరుస గెలుచుకుంటూ వచ్చాడు. 2015 అన్బిలీవబుల్ ఇయర్ ఫర్ నోవాక్ జోకోవిచ్. సో ఆ మ్యాచ్ నా మైండ్లో ఎప్పుడు ఉండిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇన్ అవర్ పాడ్కాస్ట్ ఈస్ బిల్డింగ్ పర్ఫెక్ట్ టెన్నిస్ ప్లేయర్. వీ హ్యావ్ few categories here: serve, return, forehand, backhand, volley, movement, physical stamina,
mental strength, and trick shots. Okay. Let's try to pick one. Sounds very interesting. Yeah. Let's choose a. Let's build a perfect tennis player. Serve. Serve. There might be many players with very big serves, but Karlovic stands out for me. Like basically with only his serve, nothing special. He was playing tennis all his life. He's still playing. He's 40 years old, and Wow. and he's still playing tennis. And I would say he doesn't have any other things other than his serve. Yeah, So you don't need actually. He doesn't need. The ball will not come. Ball వెనక్కి రాదు తను సర్వ్ చేస్తే. ఐ థింక్ ఆయన ఏస్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు అనుకుంటా. మేబీ ఇస్నర్ వెరీ క్లోజ్ అనుకుంటా కదా, ఇస్నర్ రికార్డ్. సో అంత హైట్ ఉన్నవాడు ఆ సర్వ్ మీద ఫోకస్ చేసి అంత అన్ని మ్యాచ్లు అంత డబ్బు సంపాదించాడంటే సీరియస్లీ వన్ సింగిల్ షాట్ మిలియన్స్. వావ్, దట్స్ వెరీ వెరీ గుడ్. యాక్చువల్లీ నేను కూడా నాకు పర్సనల్ ఫేవరెట్స్ ఉన్నారు. Raonic is my favorite, but Karlovic stands out. So I'll agree with Karlovic. Return. I think we don't need a discussion in return. Okay, Djokovic. Yes, obvious. Okay, but ఇంకా జోకోవిచ్ కాకుండా ఇంకా రిటర్న్ గేమ్లో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా రిటర్న్ గేమ్లో జోకోవిచ్ కాకుండా అంటే నడాల్ రిటర్న్స్ బిగ్గా ఉండవు, కానీ హీ రిటర్న్స్ మోస్ట్ నంబర్ ఆఫ్ బాల్స్, విచ్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఒక పాయింట్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత పాయింట్ గెలవంది. లైక్ సర్వ్ ని రిటర్న్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ టు డూ ఇన్ టెన్నిస్. అలాంటిది హీ వాస్ ఏబుల్ టు రిటర్న్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే ఐ వుడ్ సే నడాల్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ రిటర్నర్స్. అగ్రీడ్. బికాస్ ఎందుకు ఆ రీజన్ కూడా ఏంటంటే నడాల్ అందరిలాగా కాకుండా కొంచెం ఆర్థోడాక్స్ ప్లేయర్, అంటే కొంచెం ఓల్డ్ ఫ్యాషన్లో ఆడతాడు టెన్నిస్. నాకు అనిపించేది ఏంటందుకే బేస్ లైన్కి ఒక 6 కిలోమీటర్ల దూరంలో నిలబడుకుంటాడు. ఓకే, అలాంటి నిలబడుకున్నప్పుడు యాంగిల్స్ అనేవి చాలా కష్టం అవుతాయి. ఓకే, అట్ ద ఏటీపీ లెవెల్. కానీ రిటర్న్ చేస్తాడు. బాల్ చాలా హెవీగా ఉంటుంది. ఓకే, next, forehand. Who else? Federer. There is only one artist. I agree with that. There's only one artist in tennis, has to be Roger Federer. Yeah, completely. Forehand, Roger Federer. But honorable mention, Del Potro. Those big flat forehands. Very very. Nadal's heavy topspin forehands. Wow. But we need to admire the art in sport as well. So, yeah, is a painter. Not everybody can hit a forehand as artistically as Federer. 100%. It's not like not anyone. Nobody else can. There are very few people who can come close to that shot, but nobody mastered like Federer did. Understandable. It seems so easy. But you know how hard it is to hit a forehand when we are playing. Actually, once we know what is there inside every shot, how much effort it takes to master a shot, then you admire the effort these guys are putting in. సీరియస్లీ చూడ్డానికి చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఆడలేము కదా. ఒకసారి కోర్ట్ మీదకి వెళ్ళామంటే తెలుస్తుంది ఎంత కష్టం. బాల్ నెట్ దాటించడం, కోర్ట్లో పెట్టడం ఎంత కష్టమో తెలుస్తుంది. అవును. నెక్స్ట్ కేటగిరీ బ్యాక్ హ్యాండ్. హూ ఎల్స్? జోకోవిచ్. అంత కన్సిస్టెన్సీ ఇంకెవరికి లేదు నాకు తెలిసి బ్యాక్ హ్యాండ్ లో. వెరీ 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 గుడ్ ప్లేయర్. బిగ్ ఫోర్ హ్యాండ్స్ ఉన్నాయి కానీ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిస్టెంట్ గా ఇంకా థీమ్, సిట్సిపాస్, తను షాపవాల వీళ్ళంతా కొడతారు, చాలా గట్టిగా కొడతారు, చాలా బాగా కొడతారు, కానీ ప్రతి షాట్ అట్లా కొట్టలేరు. అదే జోకోవిచ్ బ్యాక్ హ్యాండ్, తనకి లిటరలీ తన బ్యాక్ హ్యాండ్ వల్లే చాలా మ్యాచ్లు గెలిచాడు. నడాల్ రైవల్రీలో జోకోవిచ్ అప్పర్ హ్యాండ్ ఉందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్ హ్యాండ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. టోటలీ. అండ్ ఇంకొక బ్యాక్ హ్యాండ్, నోవాక్ జోకోవిచ్ బ్యాక్ హ్యాండ్ లో ఇంకొక ఎలిమెంట్ నేను బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఓపెన్ స్టాన్స్ బ్యాక్ హ్యాండ్ ఆడతాడు. అంటే అంత ఫ్లెక్సిబుల్. ఎంత కష్టం ఓపెన్ స్టాన్స్ డబుల్ హ్యాండెడ్ బ్యాక్ హ్యాండ్ ఆడడం. మన ఇద్దరికే తెలుసు. దో యువర్ స్ట్రెంగ్త్ ఈస్ బ్యాక్ హ్యాండ్. థ్యాంక్ యూ. ఓకే, ఎనీవేస్, నెక్స్ట్ వన్, వాలీ. Who can get that much feel? Wow. Federer. Those drop volleys, those drop
Drop shots and those volleys. Oh my God, you have to learn from Federer the Seriously. way he hits the ball, you know. టోటలీ టోటలీ యాక్చువల్లీ నాకు లియాండర్ పేస్ కూడా నాకు చాలా ఇష్టం. అంటే డబుల్స్ ప్లేయర్ అందరూ వాలీస్ బాగా ఆడతారు, కానీ ఒక సింగిల్ ప్లేయర్ అయ్యుండి వాలీస్ అంత బాగా ఆడేది ఫెడరర్ ఒక్కడే. ఫెడరర్ ఇంకా ఓల్డ్ సర్వన్ వాలీ ట్రెడిషన్ కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే ఫెడరర్ అని చెప్పొచ్చు. ఇంకొకరు ఉన్నారు, సిట్సిపాస్, సమ్ టైమ్స్ ట్రై చేస్తాడు, సమ్ టైమ్స్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ మూమెంట్. వావ్, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ టెన్నిస్ ఈజ్ ఫుట్ వర్క్. దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ టెన్నిస్, ఐ గెస్. యా, మూమెంట్కి వెళ్తే చాలా మంది ఉన్నారు బాగా పరిగెత్తే వాళ్ళు, బట్ కానీ బాగా పరిగెత్తడం ఒకటి, టైంకు పరిగెత్తడం ఒకటి. అంటే అంటే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు త్వరగా రీచ్ అయ్యావు అనుకో బాల్ను, మిస్టేక్ చేయవద్దు. మరి లేట్గా కూడా రీచ్ అవ్వకూడదు బాల్. సో దట్ పర్టికులర్ బ్యాలెన్స్, దిస్ వన్ ప్లేయర్ హూ స్టాండ్స్ అవుట్ ఫర్ మీ. హూ ఇస్ ఇట్? ఫర్ మీ ఇట్ ఈస్ డి మినర్, బట్ వాట్ యూ థింక్? Yeah, I agree. De Minaur is really good. Yeah, maybe he has best moment for the tennis. But we should definitely talk about Nadal and clay court. Nadal, the way he slides for a ball. Oh my God, it's joke, isn't it? Yeah, seriously. And I don't know how he starts and how he stops. I've tried to slide on tennis court, but I've broken all parts of my legs. Yeah. Like, oh my God, he's amazing. And Djokovic, especially when somebody tries to wrong foot him. Wow. He does some kind of a dance, but somehow he reaches the ball perfectly. Perfectly, yes. So all these qualities make them champions, and Exactly. that's the reason we are talking about them today. Oh my God. టోటలీ. అండ్ యాక్చువల్లీ మనము ఇంకో విషయం ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయరు ఎన్ని గంటలు ప్రాక్టీస్కు స్పెండ్ చేస్తారు, ఓకే, ఎంత మనీ తన బాడీ కోసం స్పెండ్ చేస్తారు అనేది మనము ఒకసారి అర్థం చేసుకుంటే మనము ఎందుకు ఇంత రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. సీరియస్లీ, యాజ్ ఏ టెన్నిస్ ప్లేయర్ నేను చెప్పగలను, మ్యాచ్ ఆడడం చాలా ఫన్, చాలా బాగుంటుంది. బట్ కోర్ట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఒక 10 minutes 15 minutes చేయగలము. లైక్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్, కీప్ వర్కింగ్ ఆన్. ఒక ఫోర్ హ్యాండే రోజంతా కొడుతూ ఉండాలి, 4 గంటలు 5 గంటలు నాన్ స్టాప్ గా. అంటే ఎంతో బోరింగ్ కదా అసలు. సో వాళ్ళు అలాంటి కష్టాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళు అంత మంచి ప్లేయర్స్ అవుతున్నారు, వాళ్ళని అంతమంది అడ్మైర్ చేస్తున్నారు. సీరియస్లీ. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టెన్నిస్, ఫిజికాలిటీ ఆర్ అథ్లెటిసిజం. ఈ రెండు ఎవరు నీకు ఇష్టం? మోన్ఫీల్స్ బాల్ ఆడిపోతూ ఉంటుంది, ఇటు దూకిట్టు కొడతాడు. అంటే ఒక జిమ్నాస్ట్ చేస్తాడు కదా టెన్నిస్ స్పోర్ట్స్ మీద. లైక్ తను ఎట్లా రీచ్ అవుతాడో, ఏం చేస్తాడో తెలీదు. Oh my God, so good, but always smiling on the court. అందులో ఇంకొకటి నాకు నచ్చేది మోన్ఫీల్డ్స్ లో, అంటే నైస్ పర్సన్. అంటే స్పోర్టింగ్ స్పిరిట్ అనేది చాలా చాలా ఆపోనెంట్స్ అప్రిషియేట్ చేయడము. అంటే తను ఓడిపోతున్నా కూడా కొన్ని చీట్ చేస్తా అంటారు కదా కొంతమంది ప్లేయర్స్ చేస్తా ఉంటారు, అలాంటి చేయడు, గివ్ అప్ ఇవ్వడు. అలాంటివి నాకు కూడా ఇష్టం. మోన్ఫీల్డ్స్, అగ్రీడ్. మెంటల్ స్ట్రెంగ్త్, నడాల్. There's no one come closer to that. నడాల్ ని కోర్ట్ మీద చూస్తేనే ఆపోనెంట్ అక్కడే సగం ఓడిపోతాడు. యాక్చువల్లీ నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, ఒకసారి ఏటీపీ ఫైనల్స్ లో మెద్వెదేవ్ కు నడాల్ మ్యాచ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 5-1 తో ఓడిపోతూ ఉంటాడు, గెలుస్తాడు. ఆ సెట్ గెలిచి మ్యాచ్ గెలుస్తాడు. నాకు అర్థమవుతుంది, ఓకే, ఇట్స్ ఇస్ లైక్ యు ఆర్ హ్యాంగింగ్ on a cliff with your toe nails, but you still believe it that you will. Seriously, adi Nadal యొక్క మెంటాలిటీ. ఒకసారి ఐ డోంట్ రిమెంబర్ ద మ్యాచ్, 5-40 లవ్ తో ఓడిపోతూ ఉంటాడు. లైక్ జస్ట్ he has to lose 1 point ఆ సెట్ అయిపోవడానికి, బట్ he wins that set 7-5. This is what is the attitude of never give up. I don't see many players doing that, even though we have to mention Djokovic. Like, he has saved so many match points and won so many tournaments. But I would pick Nadal over Djokovic. The mental strength he has, the fighter spirit he has, it's amazing. Very, very interesting player. Wow. Though I like Djokovic, but inside me there is a small sweet spot for Nadal. I like him. Okay, trick shots. This is everybody thinks tennis is very easy, right? But when you look at it,
but it is not that real, that not that easy. But there are few players who make tennis look silly Yeah. with their trick shots. Either it's a tweener Yeah. or some sort of slices from back baseline. Some crazy Some players. honorable mentions of trick shots. Federer's tweener. Yes. And Nadal, he runs backwards and he hit Yeah. a backhand by rotating like 360 degrees. That's one shot. Yeah. And then Actually, I like Cuevas as well. The way he slices the ball on the net, and the one shot which he will do between his legs. And that guy Dan Brown, Dustin Brown, who beat Nadal just with his trick shots, nothing else. Actually, it's not easy to execute trick shots in ATP level. Yeah, with the spin and with the fast the ball is coming towards you. Also, every match matters life for you. If you lose that match, it's life, almost a life for them. Okay, and trick shots are silly mostly for me. You can't win points regularly. Okay? Yeah. So we both agreed on one player. He's a crack, I can say. Yeah. He's strange. He's a very, very weird player. I don't think anybody won a point with two tweeners or two between the legs shots in a same point, None other than Benoit Paire. He's just amazing and he's always smiling. He's so cool. No way. He's the one who breaks all the rackets. Sometimes. Yeah, just once a match. It was... I really enjoyed this podcast. I want to mention another trick shot. Kyrgios's squash forehand. That's ridiculous. That's against Wawrinka. I've seen 4 times, right? I see Wawrinka uploading it. Yeah. How did it reach inside? Like, seriously. Yeah, they are very, very good players. Also, you watch a lot of women's tennis as well. Oh yeah. Actually, I do not follow that much, but I have a personal favorite player. Bianca Andreescu is my favorite player. Oh yeah. Oh my goodness. She's so talented. She's a solid player. I think she will win many she will win many tournaments in the near future. So who is your favorite women's tennis player? Oh, my favorite women's tennis player was Sharapova. Okay. Just for her fighting spirit. Of course, I started liking her because of the way she looks. She's so beautiful. Yes. And then I love the way she plays tennis. I would say I play almost like her. Like going for winners of every ball. That's the only way she knows to play tennis. I was playing like that. Now I'm trying to change myself. Yeah, that's not the great way to play tennis. Yeah, I agree. But she has won 5 Grand Slams. She has completed a career slam with that tennis. It's something to talk about, She's her fighting spirit. Even though she's losing a match, even though she knows she doesn't stand a chance, she fights for every point. She doesn't give up. That is something I like about her. So, coming to the tennis player right now, who's my favorite? I would say Halep. Wow, he's my favorite too. We both watched her match in Wimbledon as well. Oh yeah. Against Serena Williams. Yeah. She won it so easily. She did 3 enforced errors in the whole match. In the whole match against Serena Williams. Wow, that's incredible. మనము ఆ మ్యాచ్ చూసినప్పుడల్లా ఇక్కడ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అక్కడ ఉండే ఫ్యాన్స్ అందరూ సెరీనా విలియమ్స్ ఫ్యాన్స్ యాక్చువల్లీ. అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. మనము ఒక పాయింట్లు ఒక గేమ్లోనే ఎన్ని మిస్టేక్లు చేసాము, అది ఆమె ఒక 2 సెట్లలో, అది ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ సెరీనా విలియమ్స్ తో 23 టైం గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ తో. అన్బిలీవబుల్. వెరీ వెరీ వెరీ. ఆ నర్వ్స్ ని కంట్రోల్ చేసుకొని. హెలప్ ఏంటంటే తనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు, తనకి వన్ గ్రేట్ షాట్ ఉండదు, తన సర్వ్ గ్రేట్ కాదు, తన బ్యాక్ హ్యాండ్ గ్రేట్ కాదు, తన ఫోర్ హ్యాండ్ గ్రేట్ కాదు. సో బట్ షీఈస్ అ కంప్లీట్ టెన్నిస్ ప్లేయర్. ఏంటంటే you don't need a great shot to make you a great player. If you do everything right in your game, then you can be a great player. I think that is what Halep is. She's so inspiring for me. ఎందుకంటే తన సర్వ్ బాగాలేదు, తన ఫోర్ హ్యాండ్ బాగాలేదు, తన బ్యాక్ హ్యాండ్ బాగాలేదు, అందుకే తను ఓడిపోతున్నాడు అని చెప్తారు. దీని దగ్గర
ఒక స్టాండ్అవుట్ అయ్యే షాట్ ఏం లేకపోయినా షీఈస్ విన్నింగ్ సో మెనీ మ్యాచెస్. షీ వాజ్ వరల్డ్ నెంబర్ 1 అండ్ షీఈస్ వరల్డ్ నెంబర్ 2 అంటే ఫర్ సమ్ రీజన్ షీఈస్ అమేజింగ్. అమేజింగ్. ఆల్సో ఒక స్టోరీ నన్ను మోటివేట్ చేసేది ఏంటంటే సెరీనా ఈ హ్యాలెప్ ఫాదరు ఆమె కోసం వాళ్ళ ఇల్లు అమ్మి ఆమె టెన్నిస్ కోసము అంత ఖర్చు పెట్టినాడంట. అంటే బిలీఫ్ ఇన్ హర్. దట్స్ గ్రేట్. ఓకే చైతన్య, మన బిల్డింగ్ పర్ఫెక్ట్ టెన్నిస్ ప్లేయర్ బిల్డ్ చేసేసాము. ఇట్ లుక్స్ లైక్ వన్ హెల్ ఆఫ్ ఎ టెన్నిస్ ప్లేయర్ ఇఫ్ దే హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్. ఐ విష్ ఐ హ్యావ్ దీస్ క్వాలిటీస్. ఐ విష్ ఐ హ్యాడ్ 2 or 3 ఆఫ్ దెమ్. నాకు అన్ని కూడా వద్దు. ఒక ఫెడరర్ 4 హ్యాండ్, ఒక కార్లోవిచ్ సర్వ్ ఇస్తే చాలు. నాకు ఒకటి సర్వ్ ఒకటి చాలు. ఒక ఒక 5-6 మిలియన్స్ గెలుచుకోవచ్చు మన ఏటీపీ. ఒక ఏటీపీ 250, ఒక ఏటీపీ 500, అది ఒకటి గెలిస్తే చాలు నాకు. ఒక 4th రౌండ్, ఒక 4 గ్రాండ్, ఒక 2-3 గ్రాండ్ స్లామ్లో 4th రౌండ్కి వెళ్ళి. సో చైతన్య, మనము చాలా సార్లు మ్యాచ్లు ఆడాం మన ఇద్దరం. మొత్తానికి నన్ను ఎప్పుడు ఓడిస్తున్నావు నువ్వు? అప్పుడు నేను ఇంకా టెన్నిస్ స్టార్ట్ చేశాను అంతే. అప్పుడు నువ్వు ఒక 1 year నుంచి ఎవ్రీడే ఆడేవాడివి. నేను అప్పుడే మళ్ళీ ఒక 8 years తర్వాత టెన్నిస్. ఐ వాస్ ఎ బిగినర్, యు ఆర్ ఇంటర్మీడియట్ ప్లేయర్ దట్ టైం. కమ్ ఆన్. మనం ఒక 20 మ్యాచ్లను ఆడింటాం కదా, 20 పైన ఆడింటాం, కానీ మనం ఒక్కసారి కూడా గెలవాలా? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, ఇప్పుడు మనం ఆడితే నాకు అంత ఛాన్స్ ఉండకపోవచ్చు. నువ్వు ఈ మధ్య బాగా ఆడుతున్నావు, నేను చూస్తున్నా. వెరీ గుడ్, కీప్ ఎంజాయింగ్ యువర్ గేమ్. మనకు మంచి టోర్నమెంట్స్ రాబోతున్నాయి, టెన్నిస్ టోర్నమెంట్స్ కూడా చూడడానికి. ఏటీపీ ఫైనల్స్ రేపు స్టార్ట్ అవుతుంది. ఏటీపీ ఫైనల్స్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆస్ట్రేలియన్ ఓపెన్, నా ఫేవరెట్ టోర్నమెంట్, స్టార్ట్ అవుతుంది జనవరిలో. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. మేబీ ఫెడరర్ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నాడు కదా, సో దట్ ఇస్ ఆల్సో ఎక్సైటింగ్ థింగ్. బట్ లాస్ట్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ వన్ థింగ్. లైక్ మనకు ఈ ఒక ముగ్గురు ప్లేయర్స్ రెవల్యూషనైజ్ చేశారు లాస్ట్ డికేడ్లో టెన్నిస్ను. దాదాపు వాళ్ళ వయసు అయిపోతుంది ఇప్పుడు. హూ ఈజ్ ద వన్ ప్లేయర్ దట్ యు వాంట్ టు సీ గ్రోయింగ్ ఇన్ ద నెక్స్ట్ 10 years? నాకు థీమ్ అంటే చాలా ఇష్టం. థీమ్ వాడే రాకెట్ వాడుతున్నావనా? అట్లా అని కాదు, తన గేమ్, తనకి తన సర్వ్ బాగుంటుంది, తన ఫోర్ హ్యాండ్ బాగుంటుంది, తన బ్యాక్ హ్యాండ్ బాగుంటుంది. అండ్ ఈజ్ అ కూల్ గై. చాలా కూల్గా ఆడతాడు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక సెట్ ఆడుతూ ఉంటాడు, ఓడిపోతున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5-3తో ఉన్నాడు, అపోనెంట్ సర్వ్ చేస్తున్నాడు. అప్పుడు తిను సర్వ్ బ్రేక్ చేయాలి అని అనుకున్నాడు అంటే బ్రేక్ చేస్తాడు. దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్ అబౌట్ హిమ్. ఆ గేమ్ని ఎప్పుడు స్టెప్అప్ చేసుకోవాలో తనకి తెలుసు, ఎంత స్టెప్అప్ చేయాలో తనకి తెలుసు. ఎగ్జాంపుల్ వచ్చి యుఎస్ ఓపెన్ ఫైనల్స్ 2 sets డౌన్ అయిపోయి తర్వాత 3 sets గెలిచాడు. 5th set లో కూడా జ్వెరెవ్ ఛాంపియన్షిప్ కి సర్వ్ చేస్తే అప్పుడు మళ్ళీ బ్రేక్ చేసి, దాని తర్వాత ఇద్దరు ఫస్ట్ టైం గ్రాండ్ స్లామ్ గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ హీ హెల్డ్ హిస్ నర్వ్స్ అండ్ హీ కేమ్ అవుట్ యాజ్ ఎ ఛాంపియన్. I'm very, very happy to see a player to win a Grand Slam other than those 3 guys. Seriously, I am rooting for these young players. To be honest. It's enough. And I want Yannick Sinner to have a good future. Yeah, he looks really very good. Nowadays he is my personal favorite. I hope he wins more ATP tournaments. He just had one ATP 250 yesterday in Sofia. Hopefully he will do more in the coming years. I hope Tsitsipas also will become a really good player. I do not like him, Tsitsipas, as a person. He is very, very rude. Anyways, but he is a good tennis player. Good tennis player, yeah. See, this is the longest podcast episode ever done. We only planned for 20 minutes. But it went 35 minutes. But you know what? This is the most funny podcast I've ever done. And thank you so much for that. Thank you for do one more episode in coming future. Yeah, sure. Definitely. I enjoyed doing this podcast. It's really fun. Chalo on. Thank you for calling me. Thank you for doing this podcast, Chaitanya. మనం ఇంకొక పాడ్కాస్ట్ చేద్దాం. అంతవరకు సెలవు. బాయ్.